తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. అందులో ప్రత్యేకంగా చూస్తే హైదరాబాద్ నగరంతో పాటు పెద్దపల్లి ఇతర జిల్లాల్లో కూడా ఆర్టీఏ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు జరిగాయి. దీంతో అక్కడ స్థానికంగా కలకలం రేగింది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్లోని కీలక ప్రాంతాలైనటువంటి ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ల పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కీలక రికార్డులను, పత్రాలను కూడా స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు అధికారులు. ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 2 క్లర్కులతో పాటు కార్యాలయం వద్దనే తిష్ట వేసి 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక కార్యాలయం తలుపులు మూసేసి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని కూడా ఆపేసి అధికారులు సోదాలు నిర్వహించారు. అదేవిధంగా చూస్తే ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాగే గతంలో కూడా కొన్నిసార్లుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇలాగే అదుపులోకి తీసుకున్నారు. మరి తిరిగి అదే తంతు ఇక్కడ కొనసాగుతుందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.